నమస్తే అండి. నా పేరు హేమవాణి. నేను ఏపీఆర్ మైనార్టీ బాలుర పాఠశాల అనంతపురం జిల్లా గారజనిలో తెలుగు ఉపాధ్యాయురాలుగా గెస్ట్ ఉపాధ్యాయురాలుగా నేను పనిచేస్తున్నాను. సరే, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠాంశం ఏంటంటే 7వ తరగతి ద్వితీయ భాషలోని 3వ పాఠమైన పసందైన పాయసం. ఏందమ్మా? పసందైన పాయసం. ఓకే, పసందైన పాయసం. పసందైన పాయసం ఇది 3వ పాఠంగా 7వ తరగతి ద్వితీయ భాషలో నుంచి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, సరే. పాయసం, పసందైన పాయసం అంటే పాయసం మీరు తినే ఆహార పదార్థాలు చాలా ఇష్టం కదా. కొంతమందికి తీపి చాలా ఇష్టం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చిన్నపిల్లలకి అందరికీ ఇష్టమైనటువంటిది పాయసం అనమాట. అది ఎలా ఉందంట? పసందుగా ఉందంట. పసందం అంటే కినా మధురమైనది లేదా రుచికరమైనది అని అర్థం. పసందైనది అంటే అర్థం ఏమో రుచి అయినది అని అర్థం. పసందైనది అంటే రుచి అయినా అని అర్థం అనమాట. రుచి అయినటువంటి పాయసం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి అమ్మా, ఇక్కడ చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఏం జరుగుతుందో చెప్పండి అమ్మా. ఇక్కడ చిత్రంలో కరెక్ట్, 2 మనుషులు ఏం చేస్తున్నారు? కింద మంట పెట్టి పాత్ర పెట్టి వంట చేస్తున్నారు కదా. వంట చేస్తూ ఉన్నారు. ఇలాంటి మీ ఇళ్ళలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు మీ ఇళ్ళలో జరుగుతుంటాయి ఇలాంటివి. మీకు ఏదైనా ఇళ్ళల్లో కార్యక్రమాలు జరిగినప్పుడు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనం ఇంట్లో మనం వండుకుంటూ ఉంటాం కదమ్మా. అలాగా మన ఇళ్ళల్లో కూడా అప్పుడప్పుడు అలాగా జరుగుతూ ఉంటుంది. చూడండి, చిత్రంలో వారు ఏమేమి తినుబండారాలు చేస్తున్నారు, మీకు ఏం చేస్తున్నారు, మీకు ఏమంటే ఇష్టం. చూడండి, ఇక్కడ కొన్ని తినుబండారాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ గిన్నెలో పెట్టారు. ఇక్కడ గారెలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, చెక్కిలాలు ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా ఇక్కడ మనం తినుబండారాలను మనం ఇక్కడ చూస్తామన్నమాట. సరే, మీకు ఏమంటే ఇష్టం? మీకు తీపి అంటే చాలా ఇష్టం కదా. చిన్నపిల్లలు బాగా తీపిని తినడానికి ఇష్టపడతారనమాట. సరే, ఈ యొక్క ఆటంలో మనము పసందైన పాయసంలో పాయసము రుచి అయింది, మధురమైంది అనేటువంటిది మనం చూసాం కదా. ఆ రుచి అయిన పాయసం ఏంటో, అది దాని కథ ఏంటో, కమామిషి ఏంటో చూసుకుందామా మనము. సరే, పాఠంలోకి వెళ్దామా. ఈరోజు మన పాఠం పసందైన పాయసం. చూడండి అమ్మా, నేను పాఠం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఓకేనా? వినండి. ఇది ఒక కథా ప్రక్రియ. వినండి. అమ్మా అమ్మా అంటూ పిలిచింది మానస. ఏమిటే అని వంటింట్లో నుంచి జవాబిచ్చింది అమ్మ. అమ్మ, నిన్న రజియా స్కూల్కు పాయసం తెచ్చింది. ఇక్కడ చిన్న పాప మానస వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉందన్నమాట. అమ్మ అమ్మ అని పిలిస్తే వాళ్ళ అమ్మ వంటింట్లో నుంచి సమాధానం ఇచ్చింది. ఏంటమ్మా అని అంటే అప్పుడు మానస అంటుంది, అమ్మ, నిన్న రజియా వాళ్ళ తరగతి గదిలో ఉన్న తన స్నేహితురాలైనటువంటి రజియా స్కూల్కి ఏం తెచ్చిందంట? పాయసం తెచ్చిందంట. ఏం తెచ్చింది? పాయసం. పాయసం అంటే మీకు తెలుసు కదమ్మా, హిందీలో కీర్ అంటారు. ఏమ్మా, అది అందరూ బాగా తింటారు. చిన్న పిల్ల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు కదా. చాలా తీయగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. సరే, లంచ్ టైంలో మా అందరికీ పెట్టింది. వాళ్ళు భోజనాలు తినే టైంలో అందరికీ పంచుకునే అలవాటు ఉంది మా పిల్లలకి. మీకు కూడా ఉందా? అది మంచిది అనమాట. అలా ఉంటే మంచిది. భోజనాల సమయంలో రజియా, మానస స్నేహితురాలైన రజియా అక్కడ ఉన్న పిల్లలందరికీ పంచిపెట్టిందంట. పంచిపెట్టింది. చాలా బాగుంది, మనం కూడా పాయసం చేసుకుందామా? మనం కూడా పాయసం చేసుకుందామమ్మా అని వాళ్ళ అమ్మను అడుగుతా ఉంది మానస. ఓకేనా? సరే, తర్వాత ఏమైందో చూద్దాం. పాయసం చేయడం తేలికే మానస. పాయసం చేయడం ఏమంట? చాలా తేలికంట. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు చేస్తాను, సరేనా అంది అమ్మ. అది చాలా తేలికమ్మా, నువ్వు అడిగావు కదా, నీకోసం నేను తప్పకుండా ఇప్పుడే చేస్తాను అని చెప్పింది అమ్మ. పాయసం చేయాలంటే ఏమేమి కావాలమ్మా అని అడిగింది మానస. మానస, చాలా సులభమైంది అమ్మా, నీకు ఇప్పుడే చేసి పెడతాను అంటే అప్పుడు వెంటనే మానస అడుగుతుంది, అమ్మ, పాయసం చేయాలంటే ఏమేమి కావాలి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పిందో చూడండి. ఆ డబ్బాలో సేమియా, పంచదార, జీడిపప్పు, ద్రాక్ష ఉన్నాయి. ఏమున్నాయంటే డబ్బాలో? పంచదార, సేమియా, జీడిపప్పు, ద్రాక్ష ఉన్నాయి. వాటిని తీసుకురా. ఆ డబ్బాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాల
వెనకాల ఏముందమ్మా? నెయ్యి ఉంది. గిన్నెలో పాలు ఉన్నాయి. ఏమున్నాయి గిన్నెలో? పాలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొనిరా. వాటిని కూడా నువ్వేం చేయాలి? తీసుకొనిరా. డబ్బాలో ఉన్నటువంటి పంచదార, సేమియా, జీడిపప్పు, ద్రాక్ష అవి తీసుకోరా. అలాగే సీసాలో ఉన్న నెయ్యి తీసుకోరా. అలాగే గిన్నెలో ఉన్న పాలు కూడా తీసుకురమ్మని చెప్పింది మానస వాళ్ళ అమ్మ మానసకు. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అమ్మ గ్యాస్ పొయ్యి వెలిగించింది. ఏం పొయ్యి వెలిగించిందమ్మా? గ్యాస్ పొయ్యి వెలిగించిందంట. ఓకే, వెలిగించి దాని మీద ఏం పెట్టిందంటే గిన్నె పెట్టింది. దాని మీద ఏం పెట్టిందమ్మా? గిన్నె పెట్టింది. మానస వాళ్ళమ్మ పాయసం తయారు చేయడానికి ప్రారంభించింది. అప్పుడు మొట్టమొదటిగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టింది. అందులో నెయ్యి వేసింది. ఏం వేసిందమ్మా? నెయ్యి వేసింది. అందులో నెయ్యి వేసింది. జీడిపప్పు, ద్రాక్ష అందులో వేయించింది. జీడిపప్పు, ద్రాక్ష నెయ్యిలో బాగా వేయించిందంట. ఎవరు? మానస వాళ్ళ అమ్మ. అమ్మ ఇప్పుడు పాయసం చేస్తూ ఉంది. చూడండి, పక్కకు పెట్టింది. వేయించేసి వాటిని పక్కకు పెట్టింది. సేమియా కూడా దోరగా వేస్తూ ఉంది. ఆ గిన్నె పెట్టింది, స్టవ్ వెలిగించింది, గిన్నె పెట్టింది, నెయ్యి వేసింది. నెయ్యిలో ద్రాక్ష తర్వాత జీడిపప్పు వేసి బాగా వేయించి వాటిని పక్కన పెట్టి మరి సేమియా కూడా వేసి బాగా దోరగా వేయించిందనమాట. వీటిని ఎందుకు వేయించాలమ్మా అని అడిగింది మానస. మానసకి ఒక అనుమానం వచ్చింది. ఏమొచ్చిందంటే, అమ్మ ఇవి ఎందుకు వేయించాలా, సేమియా ఎందుకు వేయించాలా అని అనుమానము వచ్చింది. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ ఏమనిందో చూడండి. వీటిని వేయించకుండా ఉడికిస్తే పాయసము జిగురుగా ఉంటుంది. ఇలా ఉంటుందంటమ్మా పాయసం? జిగురుగా ఉంటుందన్నమాట. చికటిగా ఉంటే కొంతమందికి నచ్చదు కదా, నచ్చదు. ఎందుకంటే అది చికటిగా ఉంటే తినాలా అనిపించదు. కొన్ని స్వీట్లు ఉంటాయి, హల్వా అట్లా కొన్ని స్వీట్లు ఉంటాయి, అవి చికటిగానే ఉంటాయి. తర్వాత బర్ఫీలు ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. కానీ ఇది సేమియా చికటిగా ఉండడము బాగుంటుందని చెప్పి ఆమె వేయించిందంట. అప్పుడు ఇంకా ఏమైందంట, అలా జిగటగా ఉంటే ముద్ద కూడా అవుతుందంట. ముద్దగా అవుతుందంట. ముద్దగా అవుతుంది కాబట్టి సేమియాని బాగా వేయించాలా అని చెప్పింది. అలాగే అంతేకాదు రుచి కూడా ఇంకా బాగుంటుందంట. చూసారా, సేమియాని పాయసం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు కూడా. పాయసంని చేసేటప్పుడు సేమియాని తప్పకుండా మనం నెయ్యిలో వేయించాలి. అలా వేయించకుంటే ఆ పాయసము ముద్దగా ఉంటుంది, జిగటగా ఉంటుంది, అంత తినడానికి రుచిగా ఉండదు. కాబట్టి తప్పకుండా సేమియాని వేయించి చేయాలి. పాయసం రుచిగా ఉండాలంటే వీటన్నిటినీ ముందుగా వేయించుకోవాలి అని చెప్పింది అమ్మ. అందుకే మానసకు చెప్తా ఉంది వాళ్ళమ్మ, ఈ పాయసం రుచిగా రావాలంటే సేమియాని ఖచ్చితంగా వేయించుకొని పాయసాన్ని తయారు చేయాలా అని అమ్మ చెప్పింది. వేయించిన సేమియాను పక్కకు పెట్టింది. సేమియా కూడా వేయించి పక్కన పెట్టింది. ఇప్పుడు జీడిపప్పు, ద్రాక్ష వేయించి పక్కన పెట్టిందమ్మా. తర్వాత సేమియా కూడా వేయించి పక్కన పెట్టింది. ఓకేనా? మీరు జాగ్రత్తగా వినాలి ఇది, ఎందుకంటే మరి మీరు తప్పకుండా ఇంట్లో తయారు చేసి అమ్మకు పెట్టాలి. ఓకేనా? సరే, పాల గిన్నెను స్టవ్ మీద పెట్టింది. ఏం చేసిందమ్మా? పాల గిన్నెను స్టవ్ మీద పెట్టింది. పాలు మరిగాక సేమియాను అందులో వేసింది. గుర్తుపెట్టుకోండి, మొదటి క్రమం ఏంటంటే స్టవ్ పెట్టి గిన్నె పెట్టి నెయ్యిలోకి జీడిపప్పు, ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియాను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు ఉన్నటువంటి గిన్నెను స్టవ్ మీద పెట్టి వాటిని బాగా మరిగించాలి. ఆ మరిగిన తర్వాత సేమియాను అందులో వేయాలి. తర్వాత చూడండి, అవి ఉడుకుతూ ఉండగానే యాలకులు ఒలిచి గింజలను పొడిగా చేయమని చెప్పింది. యాలకులు చూసారమ్మా, చాలా సుగంధ ద్రవ్యం కదా అమ్మ. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత ఆహారం, ఆ పాయసం తినేటప్పుడు మంచి సువాసన ఉంటుంది. అవునా? చూసారా మీరు ఎప్పుడన్నా మన యాలకులు చూసారా? ప్రతి ఒక్క తీయటి పదార్థాలు వండేటప్పుడు ప్రతి ఒక్క పదార్థంలోకి ఈ యొక్క ఖచ్చితంగా యాలకులను పొలిచి వేస్తారన్నమాట. ఓకే, అది చాలా రుచిగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది అన్నమాట ఆ ఒక తీపి పదార్థం. మానస వాటిని పొడిగా చేస్తూ, ఈ పొడి ఎందుకు వేస్తామమ్మా అని అడిగింది. ఆమెకు అనుమానం వచ్చింది. అమ్మా,
యాలకుల పొడిని ఎందుకు వేయాలి అని అనుమానం వచ్చి అడిగింది మానస. పాయసం గుమగుమలాడాలంటే ఇందాక నేను చెప్పా కదమ్మా, మంచి సువాసన రావాలంటే, అలా పాయసం గుమగుమలాడాలంటే యాలకుల పొడిని వేయాలి అని చెప్పింది వాళ్ళ అమ్మ. తర్వాత చూద్దాం. అంది అమ్మ. వేస్తే పాయసం బాగుంటుందా అంది మానస. వేస్తే బాగుంటుందమ్మా, ఇది వేస్తే బాగుంటుందమ్మా అని మానస వాళ్ళ అమ్మని అడిగిందనమాట. తినబోతూ రుచి ఎందుకు అడగడం ఎందుకు అంది అమ్మ. తినబోతూ రుచి అడగడం ఎందుకు అని వాళ్ళమ్మ అనింది అన్నమాట. చమత్కారంగా మాట్లాడింది. తినబోతూ రుచి ఎందుకు అమ్మ అడుగుతావు, తర్వాత తిని చూడు ఎలా ఉంటుందో అని వాళ్ళమ్మ చెప్పింది అనమాట. తర్వాత ఏం జరిగిందో చూడండమ్మా. సేమియా పాలల్లో బాగా ఉడికించింది. బాగా ఉడకాలి, పాలల్లో సేమియా బాగా ఉడకాలి. అందులో పంచదార వేయాలి. ఏం వేయాలమ్మా? పంచదార వేయాలి. పంచదార వేయమని మానసాకు చెప్పింది. మానసాతోనే చేయిస్తాను వాళ్ళమ్మ. ఎందుకంటే రేపు తను అమ్మ లేకున్నా కూడా ఒంటరిగా ఆ యొక్క పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. అమ్మతో పాటు ఉండి చేస్తే అమ్మ లేనప్పుడు కూడా మనం వాటిని చేసుకోవచ్చు. మీరు కూడా అమ్మతో వంటలు అడిగి చేయించుకొని ఈ పాయసాన్ని తయారు చేయాలి. అమ్మ దగ్గర ఉండి మొట్టమొదటి చేయాలి మీరు, సరేనా? చూడండి, ఇప్పుడు మానస వాళ్ళ అమ్మ చేసినటువంటి పాయసంలో సహాయం చేస్తూ ఉంది. అందులోకి ఉడుకుతున్నటువంటి సేమియాలోకి పంచదార వేయమని వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళు వేసిన పంచదారను గరిటెతో కలపమంది. వాళ్ళమ్మ పంచదార వేసినటువంటి తరువాత వాటిని ఏం చేయాలంటే బాగా గంటతో బాగా కలపాలి. ఎందుకంటే అలాగా కలపకుండా ఉండకపోతే అది యొక్క రుచి అనేది మనకు సరిగా తెలియదు. పండు వెంటనే వేడిలో కరిగిపోతుంది, కానీ పంచదార వాటిని కలుపుతూ ఉంటే సమానంగా రుచి వస్తుంది. కాబట్టి మనం కలుపుతూ ఉండాలా. అందుకని మానసాక్షి చెప్తుంది వాళ్ళ అమ్మ పంచదార వేసి వాటిని బాగా కలపమని చెప్పింది అనమాట. గరిటెతో కలపమని చెప్పింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. కాసేపు అయ్యాక వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసింది. అర్థమైందమ్మా? బాగా కలిపిన తర్వాత ఆ యొక్క సేమియా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత పంచదార వేయాలి. ఆ పంచదార బాగా కలిసిపోయిన తర్వాత ఏం చేయాలంట? జీడిపప్పు, ఎండు ద్రాక్ష నేతిలో వేయించి పెట్టుకుంది కదమ్మా అమ్మ. ఆ యొక్క జీడిపప్పు తర్వాత ఎండు ద్రాక్షని అందులో వేసింది. చివరిగా లాస్ట్ ఇంకా దింపేటప్పుడు, పాయసాన్ని దింపేటప్పుడు యాలకుల పొడిని కూడా వేసి నెయ్యి వేసి కిందికి దించి పెట్టింది. ఓకేనా? సరేనా? ఓకే. ఇప్పుడు మనం పాయసం తయారీలో మొదటి నుంచి జరిగినటువంటి క్రమాన్ని చెప్పుకుంటాం మనం. సరే, మొట్టమొదటి ఏం చేయాలమ్మా? ఒక గిన్నె పెట్టాలి. గిన్నెలో నెయ్యి వేయాలి. జీడిపప్పు, ద్రాక్ష అని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియాని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాల గిన్నెను స్టవ్ మీద ఉంచి ఆ స్టవ్లో పాలు మరుగుతూ ఉన్నప్పుడు సేమియా వేయాలి. సేమియా చక్కగా ఉడికిన తర్వాత అందులోకి పంచదార వేయాలి. పంచదారని బాగా వేసి బాగా కలిపిన తర్వాత అందులోకి వేయించి పెట్టిన ద్రాక్ష, తర్వాత ఇవి ఉన్నాయి కదమ్మా జీడిపప్పు, రెండు కలిపి అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత కాసేపటికి చివరిగా అంటే ఇంకా పాయసం అయిపోతున్న సమయంలో యాలకుల పొడిని తెచ్చిపెట్టింది కదా అమ్మ, ఆ పొడిని కూడా వేసి స్టవ్ని దింపాలి. అబ్బా, పాయసం గుమగుమలాడుతూ ఉంది. ఎలా ఉందంట? గుమగుమలాడుతూ ఉందంట. ఎందుకు గుమగుమలాడుతుంది? నెయ్యి వేసాం, తర్వాత యాలకుల పొడి వేసాం, అవునా? తర్వాత సేమియా వేయించినప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. ఆ యొక్క వాసన, గుమగుమలాడే వాసన చూడ్డానికి ఆకర్షణీయంగా ఉందంట. గుమగుమలాడుతూ ఉందంట, మంచి వాసన వస్తూ ఉందంట. అంది మానస. గుమగుమలాడుతుందమ్మా అనింది. కొన్ని ఆహార పదార్థాలు చూసారా మీరు? వండుతూ ఉన్నప్పుడే వాటిని చూస్తే తినాలనిపిస్తుంది, అవునా? వండి పక్కన పెడితే కూడా ఎప్పుడెప్పుడు వడ్డించేస్తుంది అమ్మ, ఎప్పుడెప్పుడు పెట్టేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం, అవునా కదా? మీ ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు అమ్మ దగ్గర ఉంటారా? మీరు చూస్తూ ఉంటారా? అమ్మకు సహాయం చేస్తూ ఉంటారా? అప్పుడు మీకు అనిపించి ఉంటుంది, అమ్మ తొందరగా కానీ, అమ్మ తొందరగా కానీ, ఆకలిస్తుందమ్మా పెట్టమ్మా అని అడుగుతూ ఉంటాం కదా అమ్మని మనం. ఆ విధంగా మానసు కూడా ఆ పాయసాన్ని దించిన వెంటనే గుమగుమలాడుతూ ఉందంట. చూసావా పాయసం చేయడం ఎంత తేలికో అంది అమ్మ. చూసావమ్మా ఎంత తేలికలో పాయసం చేయడం అని చెప్పి ఆ మానస వాళ్ళమ్మ మానసతో అందనమాట. తర్వాత చూద్దాం.
అమ్మ పాయసం చేసిందో. ఎవరంటున్నారు? మానస. మానసకి ఇంకా ఆనందం అయిపోయింది. ఎందుకంటే తానే దగ్గరుండి అమ్మతో పాటు తను చేసింది కాబట్టి తనకి చాలా ఆనందం అయిపోయింది. అమ్మ పాయసం చేసిందో అని చాలా సంతోషంగా ఉంది. పాయసం చేయడం నాకు కూడా తెలిసిందో అంటుందంట. చూడు, తనతో ఉంది, అమ్మతో పాటు చేసింది కాబట్టి తనకి పాయసం ఎలా చేయాలో వచ్చింది కాబట్టి అందుకని అంటుంది నాకు కూడా పాయసం చేయడము కూడా వచ్చేసిందో అంటూ మానస హాల్లోకి పరిగెత్తుకుని వచ్చింది. విషయం అందరికీ చెప్పి బయటకు వెళ్ళింది. ఇంట్లో అందరికీ చెప్పేసిందంట. ఏమని? నేను అమ్మతో పాటు పాయసం చేశాను, అంటే నాకు పాయసం చేయడం వచ్చేసిందని. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతా మీరు చెప్పినటువంటి విన్నారు కదా, మీకు కూడా వచ్చేసిందా లేదా? నేను ఏ తర్వాత ఏది చేయాలి అని చెప్పాను కదా, వచ్చేస్తే మీకు కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కాబట్టి పాయసం చేయడము వచ్చేసింది మానసాకి, మీకు కూడా వచ్చేసింది. సరే, తర్వాత ఏం చూద్దాం. మానసాకు ముంతాజ్, జాన్, నళిని, నాగూర్ అనేటువంటి మంచి స్నేహితులు ఉన్నారంట. మానసాకి నలుగురు స్నేహితులు ఉన్నారు. ముంతాజ్, జాన్, నళిని, ఠాకూర్ అనేటువంటి నలుగురు స్నేహితులు ఉన్నారంట. మానస వాళ్ళందరికీ ఇంటికి పిలుచుకొని వచ్చింది. ఆనందం అయిపోయింది మానసాకి. ఎందుకు? తానే స్వయంగా వండింది కాబట్టి, తానే చేసింది కాబట్టి తన యొక్క స్నేహితులంతా తీసుకొని వచ్చింది, తన ఇంటికి పిలుచుకొని వచ్చిందంట. అప్పుడు ఏం జరిగింది చూడండి. కప్పుల్లో వేడివేడి పాయసాన్ని తీసుకొని వచ్చింది అమ్మ. ఎందుకు? ఫ్రెండ్స్ అంతా వచ్చారు, మన స్నేహితులు వచ్చారు, స్నేహితుడికి పాయసం పెట్టాలా అని మానస చాలా ఆనందపడతా ఉంది. తన ఫ్రెండ్స్ వచ్చారు, వారందరికీ వేడివేడి పాయసాన్ని మానస వాళ్ళ అమ్మ గిన్నెలో తీసుకొని కప్పుల్లో తీసుకొని వచ్చిందంట. అందరికీ తలో కప్పు ఇచ్చింది. అందరూ పాయసం తింటూ పాయసం భలే రుచిగా ఉంది అన్నారు. నేను అమ్మ కలిసి చేశాం తెలుసా అంది మానస. మానస బాగుంది అంటే మనం కూడా అంతే కదా, మనం ఏదైనా వంట చేసి ఎవరైనా బాగుందంటే చాలా ఆనందపడిపోతాం. అట్లాగా మానస కూడా చాలా ఆనందం వేసింది. వెంటనే అనేది బాగుందంటే వెంటనే అనేసింది. ఏమనేది? నేను అమ్మ కలిసి చేశాం, నేను కూడా చేశాను అంటే అర్థమేమి? మనం చేసింది ఏదైనా కూడా ఇతరులకు పెట్టేటప్పుడు ఆ ఆనందము చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా అలాగ చేసి మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి కూడా పెట్టాలి. సరేనా? ఓకే, మానస అలాగా ఆనందపడాలన్నమాట. సరే, పాయసాన్ని తింటున్న ముంతాజు దీన్ని మేము ఖీర్ అంటాము. ఏమంటామంట? ఖీర్ అంటామంట. ఏమంటారు? ఖీర్ అంటారంట. ఓకేనా? అంటే హిందీలో ఖీర్ అంటే పాయసం అని అర్థం అనమాట. అలాగా ఖీర్ అని అంటామని ఎవరు చెప్పారు? రజియా చెప్పారు. మేము రంజాన్ పండుగ రోజున తప్పకుండా ఖీర్ చేసుకుంటాము అంది ముంతాజ్. చూడండి, వాళ్ళు ముస్లిమ్స్ పండుగ అయినటువంటి రంజాన్ రోజున వారు తప్పకుండా ఖీర్ని చేసుకుంటారంట. ఎందుకంటే కొన్ని సాంప్రదాయమైనటువంటి ఆచారాలు కొన్ని మతాల వారు పాటిస్తూ ఉంటారు. అందులో ముస్లిం సహోదరులు లేదా ముస్లిం చెందినటువంటి మతానికి చెందినటువంటి వారు ప్రత్యేకమైన పండుగ దినాల్లో తప్పకుండా వాళ్ళు పాయసాన్ని వండుకుంటారు. అది వాళ్ళ భాషలో ఖీర్ అనమాట. ఖీర్ని తప్పకుండా వండుకుంటారు అనమాట. అలాగా ముంతాజ్ చెప్తా ఉంది. తర్వాత చూడండి, మేము కూడా క్రిస్మస్ పండుగకు తప్పకుండా పాయసం చేసుకుంటామన్నాడు జాన్. జాన్ ఏమన్నాడు? మేము కూడా క్రిస్మస్ పండుగకి తప్పకుండా పాయసాన్ని మేము చేసుకుంటాము అని జాన్ కూడా చెప్పాడు. ప్రతి పండుగకు మేము తప్పకుండా పాయసం చేసుకుంటాం అంది నళిని. చూసారా, ఇక్కడ మీరు గమనించారా? ముస్లిం సహోదరులైనా లేకుంటే ముస్లిం మతానికి చెందిన వారైనా సరే వాళ్ళ యొక్క పండుగ దినాల్లో వాళ్ళు పాయసాన్ని తయారు చేసుకుంటారు. అలాగే క్రైస్తవులైనా సరే వారి పండుగ దినాల్లో పాయసాన్ని తయారు చేసుకుంటారు. హిందువులు కూడా వారి పండుగ దినాల్లో ప్రత్యేకంగా పాయసాన్ని తయారు చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? తేలికగా ఉండే, రుచికరంగా ఉండే పాయసాన్ని తప్పకుండా ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వండుకుంటారు. అంటే అర్థం ఏంటంటే అన్ని మతాలను కలిపే ఏకైక తీపి పదార్థము పాయసం అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పోనీ అందరూ పాయసం తింటూ కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు హాయిగా గడిపారు. ఇదమ్మా పాఠం. ఓకేనా? కబుర్లు చెప్పుకుంటూ గడిపారంటే సర్వ మతాలకి సమ్మేళనము అయినటువంటి ఒక పాయసం అంటే తీపి పదార్థం. మన జీవితాల్లో కూడా అన్ని మతాలు ఒకటే, అందరము ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ యొక్క దీని ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు.
ఎందుకంటే అన్ని మతాల వారు కలిసి తమ యొక్క సంతోషాన్ని తీపి పదార్థాలతో పంచుకుంటూ ఉన్నారు. ఈ పాఠము ఇప్పటికీ అయిపోయింది. ఓకేనా? మీరు కూడా ఈ పాఠం విన్నారు కదమ్మా. తప్పకుండా అమ్మ సహాయం తీసుకొని పాయసం చేసి అమ్మకు వండి పెట్టాలి. సరేనా? సరే, తర్వాత చూద్దాం. వినండి, ఆలోచించి చెప్పండి. పాఠంలో చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? అమ్మ, తర్వాత మానస కదా పాఠంలో ఉన్నారు. వీళ్ళు పాయసాన్ని వండుతున్నారు. అమ్మ చేసే వంటకాలకు మీకు ఏది ఎక్కువగా బాగా ఇష్టము, ఏది బాగా నచ్చుతుంది మీరే చెప్పాలా. ఓకే, నాకు మా అమ్మ చేసేటువంటి ఏ వంటకమైనా ఇష్టమే అనమాట. అంటే మీకు కూడా అలా ఉంటుంది కదా. అమ్మ పచ్చడి చేసినా చాలా రుచిగా ఉంటుంది. అలాగా వాళ్ళ అమ్మ చేసే ఏ యొక్క వంట అయినా అందరికీ రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో చేసుకునే మీకు ఇష్టమైన వంటకం ఏది, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పండి. మీ ఇంట్లో మీరు ఏది ఎక్కువగా వంట చేసుకుంటారు, శాకాహారమా మాంసాహారమా ఏది వండుకుంటారు, దాంట్లో మీకు ఏది ఇష్టమో మీరు చెప్పాలి. తర్వాత చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. చూడనమ్మా, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. వాక్యాలు చదువుతాను, వినండి జాగ్రత్తగా. ప్రశ్నలు ఇచ్చారు, ప్రశ్నలకి జవాబులు రాయాలి. మానస పాయసం చేసుకుందామని అమ్మను ఎందుకు అడిగింది? ఎందుకు అడిగిందమ్మ మానస పాయసం చేసుకోవాలని? తన స్నేహితురాలు లంచ్ టైంలో తనకి పాయసం పెట్టింది, అది బాగా నచ్చింది కాబట్టి అమ్మను పాయసం చేద్దామని అడిగింది అనమాట. పాయసం చేయడానికి అమ్మ మానసను ఏమేమి తీసుకురమ్మంది చెప్పండి, గుర్తుందా? నేనే చెప్తా. డబ్బాలో ఉన్న పంచదార, సేమియా, జీడిపప్పు, తర్వాత ద్రాక్ష తీసుకొని రమ్మంది. తర్వాత సీసాలో ఉన్న నెయ్యి తీసుకురమ్మనింది. గిన్నెలో పాలు తీసుకురమ్మంది. ఈ ఆహార పదార్థాలు పాయసాన్ని తయారు చేయడానికి కావాల్సి ఉంటాయి. ఇవి తీసుకురమ్మంది అమ్మ పాయసం ఎలా చేసింది. ఓకే, నేను క్లుప్తంగా చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. నేను ఇప్పుడు చెప్పినటువంటి పాఠం విన్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది. నేను ఒకసారి క్లుప్తంగా చెప్తాను. మొదట గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి జీడిపప్పు, తర్వాత ద్రాక్షని వేయించుకోవాలి, వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియా వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పాల గిన్నెని స్టవ్ మీద పెట్టి మరిగించి సేమియా వేయాలి. సేమియా ఉడికిన తర్వాత పంచదార వేయాలి. అందులో బాగా కలిసిన తర్వాత చివరిగా యాలకుల పొడి వేసి సేమియాను దించాలి. ఈ విధంగా పాయసాన్ని వండుతారు అని సమాధానం రాయాలి. సరే, మానస స్నేహితులు పాయసాన్ని ఎప్పుడెప్పుడు చేసుకుంటామని చెప్పారు. మానసకి 4 స్నేహితులు వచ్చారు కదమ్మా. వాళ్ళలో రజియా ఉంది, జాన్ ఉన్నాడు, నళిని ఉంది, ఠాకూర్ ఉన్నారు కదా. ముంతాజ్ ఏమనింది? మేము పాయసాన్ని ఖీర్ అంటారు వాటిని మేము రంజాన్ పండుగలో చేసుకుంటామన్నారు. అలాగే జాన్ ఏమన్నాడు? క్రిస్మస్ రోజు చేసుకుంటామన్నారు. నళిని ఏమనింది? మేము పండుగ జరిగిన ప్రతిసారి పాయసాన్ని చేసుకుంటామన్నారు కదా. అది దీనికి ఈ ప్రశ్నకు సమాధానం అనమాట. సరే, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఈ వాక్యాన్ని వరుస క్రమంలో సరిగా రాయాలంట. ఇది కూడా పాయసం తయారు చేసే విధానం. చూడమ్మా, నేను ఇక్కడ వాక్యాలు చెప్తాను, వాటిని మీరు సరిగా రాయాలన్నమాట. ఓకే, పంచదార వేసి కలిపింది మొదటి వాక్యం. అమ్మ జీడిపప్పు సేమియా వేయించింది రెండో వాక్యం. సేమియా, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తెచ్చింది మానస, ఇది 4వ వాక్యం. 3వ వాక్యం, పాయసం గిన్నె దించి పెట్టింది, ఇది 4వ వాక్యం. సేమియాను పాలతో ఉడికించింది. ఇలా క్రమము సరిగా లేదన్నమాట. సరిగా లేని ఈ క్రమాన్ని మనము క్రమంలో రాయాలి. సరేనా? మొదటి క్రమం ఏమొస్తుందమ్మా? ఇక్కడ మొట్టమొదటిగా ఏమొస్తుంది? సేమియా, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తెచ్చింది మానస, ఇది మొదటి స్థానంలో రాయాలన్నమాట. మొదటిగా ఏం రాయాలంటే చూడండి, సేమియా, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తెచ్చింది మానస. ఇది మొదటి కరెక్ట్ వాక్యం అన్నమాట. తర్వాత క్రమం ఏమొస్తుందో చూద్దాం.
తర్వాత ఏం చేసిందమ్మా అమ్మ జీడిపప్పు సేమియా వేయించింది కదా రెండో క్రమం. సరే అమ్మ జీడిపప్పు సేమియా వేయించింది. తర్వాత అవి తెచ్చిన తర్వాత ఏం చేయాలని వేయించింది. ఆ తర్వాత ఏం జరిగింది సేమియాను పాలతో పాటు ఉడికించింది. తర్వాత ఏం చేసిందమ్మా సేమియాను పాలతో పాటు ఉడికించింది. అవునా కరెక్టా? కరెక్ట్ కదా? ఎస్. తర్వాత ఏం జరిగింది పంచదార వేసింది. సేమియా బాగా ఉడికినాక పంచదార వేయాలన్నా కదమ్మా. ఇప్పుడు 4వ వాక్యంగా ఏం రాయాలంటే పంచదార వేసింది. వేసి కలిపింది. చివరిగా తర్వాత ఏమైంది లాస్ట్ది పాయసం గిన్నె దించి పెట్టింది. అయిపోయింది కదా పాయసం తయారు చేయడం. యా కరెక్ట్. పాయసం గిన్నె దించి పెట్టింది. పాయసం గిన్నె దించి పెట్టింది. ఇది సేమియా తయారు చేసి కరెక్ట్ పాయసం చేసే సరైనటువంటి విధానం. సరేనా? తర్వాత చూద్దాం. సరే అమ్మా ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. రాయండిలో ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో మొదటి ప్రశ్న చూడండి, చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రశ్న ప్రతి పరీక్షకు కూడా తప్పకుండా అడుగుతారు. ఈ ప్రశ్న మీరు నేర్చుకోవాలి. ఇవి మన పాఠ్యాంశంలో లేదు కానీ మనకి సామాన్యంగా మనం ఇంట్లో జరిగేటువంటిది. ఇది మీ అందరికీ బాగా తెలుసు, మీరు బాగా విన్నారు కూడా ఈ గురించి. ప్రశ్న అడుగుతాను చూడండి. ఆకుకూర పప్పు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? తయారు చేసే విధానాన్ని రాయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రతి ఒక్క పరీక్షలకి అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు నేర్చుకోవాలి. సరే ఇంట్లో ఆకుకూర పప్పు చేస్తారు కదా, అమ్మ పప్పు చేస్తుందా? ఇంట్లో చేస్తారు కదా తప్పకుండా, ప్రతి ఇంట్లో పప్పు చేస్తారు. యా మీరు ఆకుకూర పప్పు తయారు చేసేటప్పుడు గమనించాలి. ఇప్పటికి నేను వీటి గురించి చెప్తాను. ఓకేనా? క్లుప్తంగా చెప్తాను. సరే ఆకుకూర పప్పు తయారు చేయడానికి బేడలు కావాలి, పచ్చిమిర్చి కావాలి, ఆకుకూర కావాలి, పసుపు, జీలకర్ర, చింతపండు, టమోటో, పాలు, కొద్దిగా నెయ్యి, వేయించుకోవడానికి పోపు దినుసు ఇవన్నీ కావాలి. సరేనా? ఎలా చేస్తారు అంటే మొట్టమొదట పాలని మన బేడల్ని బాగా కడిగి, ఆకుకూరని బాగా కడిగి, తర్వాత టమోటోలని బాగా కడిగి పెట్టి వాటిని కుక్కర్లో వేసి అందులో పసుపు, జీలకర్ర వేసి కొద్దిగా నూనె వేసి చింతపండు వేసి వాటిని బాగా ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత వాటిని దించి బాగా మెదిపేసి చివరిగా వాటికి పోపు పెట్టి తింటారు. అదే అన్నమాట ఆకుకూర పప్పు తయారు చేసే విధానం. మీరు తప్పకుండా ఇది సామాన్యమైనటువంటి ప్రశ్న, తప్పకుండా నేర్చుకోవాలి, రాయాలి. మీరు జరుపుకునే పండుగల గురించి రాయండి. ఆ పండుగ రోజుల్లో చేసుకునే వంటకాల గురించి రాయండి. యా అందరూ పండుగలు చేసుకుంటారు కదమ్మా. మీరు ఏ పండుగలు చేసుకుంటారు? ముస్లిం సహోదరులు ముస్లిం వాళ్ళైతే రంజాన్ అంట, బక్రీద్ అంట, తర్వాత ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కదమ్మా, అవన్నీ జరుపుకుంటారు. క్రైస్తవులు వచ్చి ఈస్టర్ పండుగని, క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. హిందువులకి చాలా పండుగలు ఉన్నాయి కదమ్మా. ఆ పండుగ దినాల్లో మీరు ముఖ్యంగా ఏ వంటకాలు చేస్తారు? కొంతమంది ముస్లిం ఇళ్లలో, మహమ్మదీయ ఇళ్లలో చాలా మటుకు వాళ్ళు మాంసాహారాన్ని ఎక్కువగా వండుకుంటారు. క్రైస్తవులు కూడా వండుకుంటారు అనుకోండి. అలాగా అలా మాంసాహారాన్ని వండుకుంటారు. అది మీకు ఏ శాకాహారం ఇష్టమా, మాంసాహారం ఇష్టమా, చికెన్ బిర్యానీనా, మటన్ బిర్యానీనా, లేదా ఓలిగల, అలాగా మీకు ఏ యొక్క వంటకం అంటే ఇష్టమో వాటిని ఎలా తయారు చేస్తారు? మీరు మీ అమ్మని అడిగి తెలుసుకొని ప్రశ్నకు సమాధానం రాయాలి. మీకు ఇష్టమైన వంట ఏదేది, మీకు ఏ ఇష్టమో. ఒకవేళ మీకు చికెన్ బాగా ఇష్టం అనుకోండి, చికెన్ ఎలా తయారు చేస్తారో అమ్మ దగ్గర నేర్చుకొని రాయాలి. మటన్ ఇష్టం అనుకోండి, మటన్ బాగా అమ్మని అడిగి నేర్చుకొని రాయాలి. లేదా ఓలిగలు, గుడాలు, చిత్తరన్నం, మీకు ఏది ఇష్టమో, పాయసం, పాయసం నేర్చుకున్నా అట్లాగా అది నేర్చుకొని మీరు అమ్మతో రాయాలి. ఓకేనా? మీరు సొంతంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము పదజాలం నేర్చుకుందాం. ఓకే సరే.
మనం ఇప్పుడు పదజాలం నేర్చుకుందాం. ఇందులో చూడండమ్మా కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలు నేను గీత గీసిన పదాల ఆధారంగా వ్యతిరేక భావం వచ్చేలా వాక్యాలను తిరిగి రాయండి. వ్యతిరేక అర్థాలను రాయాలి. ఓకేనా? సరే, నేను ఇప్పుడు ఒక వాక్యం రాస్తాను. చూడండి. మొదటిగా, మా ఊరు ఇక్కడికి చాలా దూరం. చాలా దూరం. ఇది ఓకేనా? ఇది వ్యతిరేకంగా ఎలా రాయాలి అంటే చూడండి, నేను రాస్తా జవాబు. మా ఊరు ఇక్కడికి చాలా దూరానికి వ్యతిరేకం దగ్గర. దూరం వ్యతిరేకం దగ్గర. ఇలా రాయాలి. రెండవ వాక్యం, మంచం మీద పిల్లి ఉంది. పిల్లి ఉంది. మీద. మీదకి వ్యతిరేకం ఏమమ్మా? మీద అంటే పైన, వ్యతిరేకము కింద. కరెక్ట్. మంచం కింద పిల్లి ఉంది. మూడు, ఇడ్లీలు వేడిగా ఉన్నాయి. ఇడ్లీలు ఎలా ఉన్నాయంట? వేడిగా ఉన్నాయి. వేడిగా, వేడికి వ్యతిరేకం చల్లగా. కరెక్ట్. ఇడ్లీలు చల్లగా ఉన్నాయి. ఓకే. తర్వాత ఇంకొకటి, పాయసం చేయడం చాలా సులభం. పాయసం చేయడం సులభం. పాయసం చేయడం ఎలాగంటమ్మా? సులభం అంట. సులభంకి వ్యతిరేకం కష్టం. కరెక్ట్. జవాబు, పాయసం చేయడం కష్టం. ఇది ఓకేనా? వ్యతిరేక పదాలు. ఇది రాయాలి పదజాలం. తరువాత చూద్దాం. చూడండమ్మా, ఇక్కడ ఒక వృత్తాన్ని ఇచ్చారు. ఒక వృత్తాన్ని ఇచ్చారు. ఆ వృత్తంలో ఉన్నటువంటి పదాలను గమనించండి ఒకసారి. ఆకలిలో చూడండమ్మా, ఇక్కడ ఒక వృత్తం ఇచ్చాను. చూడండి, ఈ పదాలు ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయాలన్నమాట. ఓకే. మా వంటింట్లో మా వంటింట్లో దీనికి కొన్ని వాక్యాలు రాయాలి. ఓకే. ఇక్కడ ఉదాహరణకి ఏమి ఇచ్చారంటే గిన్నెలు ఇచ్చారు. ఓకేనా? దీన్ని ఉపయోగిస్తూ కొన్ని వాక్యాలు రాద్దాం. ఓకే. మా వంటింట్లో గిన్నెలు ఉన్నాయి. చూడమ్మా, మొదటిది, మా వంటింట్లో గిన్నెలు ఉన్నాయి. అవునా? తర్వాత ఏం రాయొచ్చు?
రాయొచ్చు? మా వంటింట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా అందరింట్లో, అది లేకుంటే వంట చేసుకోలేము కదా. కరెక్ట్ కరెక్ట్. గ్యాస్ స్టవ్, గ్యాస్ స్టవ్ ఉంది. ఉందా? సరే, తర్వాత ఇంకా ఏం రావచ్చు? మా వంటింట్లో ఏముంటాయి? ఇంకా ఇంకా ఏముంటాయి? గిన్నెలు. గిన్నెలు అయిపోయింది కదా. వండుకునే పాత్రలు ఉంటాయి. వండుకునే పాత్రలు, వండుకునే పాత్రలు. గిన్నెలు వేరు, పాత్రలు వేరు. ఎందుకంటే గిన్నెలు అంటే ఏమి? మన భోజనం పెట్టుకొని తినేటువంటి ప్లేట్లు కావచ్చు, లేదా తర్వాత ఏమైనా కట్ చేసుకోవడానికి ఉపయోగించే ఏమైనా కావచ్చు, అట్లా దాన్ని గిన్నెలు అంటారు. కానీ ఇవి వండుకునే పాత్రలు అంటే డేక్షాలు అట్లాంటివి ఉంటాయి కదమ్మా, అలాంటివి ఉంటాయి. ఇంకా ఏముంటాయి మన ఇంట్లో? ఇంకా నీళ్ళ బిందెలు కూడా పెట్టుకుంటాం. మనకి ఎందుకు? వండుకునేటప్పుడు నీళ్ళ అవసరం అవుతుంది కదమ్మా, నీళ్ళ బిందెలు కూడా ఉంటాయి మన వంటింట్లో. ఇంకా ఏముంటాయి? మా వంటింట్లో నీళ్ళ బిందెలు ఉంటాయి. నీళ్ళు వస్తుంది కదా, బిందెలు ఉంటాయి. తర్వాత మనము వండుకోవడానికి అవసరమైన ఆహార పదార్థాలు ఉండే డబ్బాలు ఉంటాయి కదమ్మా, అవి లేకుంటే మనం వండుకోలేము కదా. ఆహార పదార్థాలు ఉండే డబ్బాలు. యాస్, మా వంటింట్లో ఆహార పదార్థాల డబ్బాలు ఉన్నాయి. ఇంకా మనము ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. చపాతీలు చేసే కర్రలు ఉంటాయి, అవునా? తర్వాత ఇంకా ఏముంటాయి చెప్పండి? కాయగూరలు కడుక్కోవడానికి ఉపయోగించే ప్లాస్టిక్ గిన్నెలు ఉంటాయి, అవునా? తర్వాత ఇంకా ఏముంటాయి చెప్పండి? మనము మిక్సీ వేసుకోవడానికి మిక్సీ మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి మిక్సీ కూడా ఇంట్లోనే ఉంటుంది. తర్వాత ఇంకా 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 ఏముంటాయి? మనకి ఆహారానికి అవసరమైనటువంటి పోపు పెట్టుకుంటారు కదా, తిరువాత అంటారు కదా, దాన్ని పోపు పెట్టుకునేటువంటి డబ్బాలు ఉంటాయి. చెప్పాలంటే ఇవన్నీ చాలా రాసుకోవచ్చు. ఇలాగ మీరు రాయాలన్నమాట. ఓకేనా? తర్వాత చూద్దాం. సరే, ఇక్కడ నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తాను. ఇప్పుడు మనము భాషను గురించి నేర్చుకుందాం, భాషను గురించి తెలుసుకుందాం. చూడమ్మా, భాషల గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, ఆ వాక్యాలను నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. చూడండి, పావని పాట పాడుతుంది. మొదటి వాక్యం పావని పాట పాడుతుంది. రాస్తాను చూడండి. మొదటి వాక్యం పావని పాట పాడుతుంది. రెండో వాక్యం రాస్తాను చూడండి. మామయ్య తోరణాలు కట్టాడు. మామయ్య మూడో వాక్యం చూడండి. పిల్లి ఎలుకలను తింటుంది. పిల్లి ఎలుకను తింటుంది.
రామాయణం రచించాడు. వాల్మీకి రచించాడు. సరే, అర్థమైంది. ఇక్కడ చూడండి, కొన్ని వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మొదటి వాక్యం, పావని పాట పాడుతుంది, మామయ్య తోరణాలు కట్టాడు, పిల్లి ఎలుకను తింటుంది, వాల్మీకి రామాయణం రచించాడు. చూసారా, ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక పనిని మనకి తెలుపుతా ఉందన్నమాట. ఇది ఏం తెలుపుతాందమ్మా? ఒక పనిని తెలుపుతాంది. పావుని ఏమో పాట పాడిందంట, మామయ్య ఏమో తోరణాలు కట్టాడంట, పిల్లి ఏమో ఎలక తింటుందంట, వాల్మీకి గారేమో రామాయణాన్ని రాశారంట. ఓకేనా? అలాగా రచించారు. అలాగా వారు చేసినటువంటి పనిని తెలుపుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ వారు చేసినటువంటి పని, ఎవరెవరైతే పనిని చేశారని చెబుతున్నారు, తెలిపే పదాలను ఏమంటారమ్మా? ఎవరెవరైతే పనిని చేశారని చెబుతున్నారో తెలిపే పదాలను ఏమంటారంటే క్రియ అంటారు. ఏమంటారమ్మా? క్రియ అంటారు. ఓకే, అంటే అర్థం ఏంటంటే పనిని సూచించే దానిని క్రియ అంటారన్నమాట. అర్థమైందమ్మా? చూడండి, పనిని సూచించే దానిని క్రియ అంటారనమాట. ఈ క్రియని మనం భాషాంశంలో చూడొచ్చు. భాషాంశాలు ఎన్ని ఉన్నాయమ్మా? చూడండి, నామవాచకము, మనము పోయిన 2వ పాఠంలో మనం అవి నేర్చుకున్నాం. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయం, ఈ 5 ఉన్నాయి. ఇవి భాషాంశాలు అనేటువంటి భాగాలు అనమాట. ఓకేనా? ఇప్పుడు నిన్న మనము పాఠ్యాంశంలో 2వ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాము నా సర్వనామము, నామవాచకం నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి భాషాంశంలో 3వది క్రియ అన్నమాట. క్రియ అన్నమాట, పనిని సూచించే దానిని క్రియ అంటారనమాట. సరేనా? సరే, ఇప్పుడు మనం ఇంటి పనిని గురించి నేర్చుకుందాం. సరేమ్మా, మనము ఇప్పుడు పాఠ్యాంశంలోనే కొన్ని ప్రశ్నలు నేను ఇవ్వబోతున్నాను. వాటిని మీరు చక్కగా నేర్చుకొని రాయాలన్నమాట. సరే, ప్రశంసల్లో మీకు కొన్ని ప్రశ్నలు చెప్పాలని ఆశపడుతున్నానమ్మా. చూడండి మా, ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో హిందీలో కానీ, ఉర్దూలో కానీ, తమిళంలో కానీ, కన్నడ భాషలో ఏమంటారో తెలుసుకొని మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. సరేనా? చూడండి, ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు ఇస్తాను నేను. ఆ ఆహార పదార్థాలు ఆయా భాషలో ఏమంటారో మీరు ఇంటి పనిగా రాసుకోవాలి. ఓకేనా? ఇంటి పనిగా రాసుకోవాలి. ఇంటి పని చివరిగా మనము ఇంటి పనిని మనం చూద్దాం. సరేనా? ఓకే, 44 minutes. నేను ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు ఇస్తాను. వాటిని ఆయా భాషల్లో రాయాలన్నమాట. ఏ భాషలు అంటే చూడండి, ఉర్దూలో ఏమంటారు, హిందీలో ఏమంటారు, తమిళంలో ఏమంటారు, కన్నడలో ఏమంటారు. ఇవి భాషలు. ఓకే, ఇక్కడ ఆహార పదార్థాలు ఇస్తాను. ఉర్దూలో ఏమంటారు ఆహార పదార్థాన్ని రాయాలి. పాయసం,
అన్నం, తర్వాత మజ్జిగ, తర్వాత పాలు, తర్వాత బియ్యం, తర్వాత వంకాయ. ఈ ఆహార పదార్థాలని ఉర్దూలో రాయాలి, హిందీలో రాయాలి, తమిళ్లో రాయాలి, కన్నడలో రాయాలి. సరేనా? రాసుకొని వస్తారమ్మా? సరే, ఓకేనా? ఇంతటితో పాఠం ముగించాలి.